శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే, సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యా రాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు 7.5 7.5 శని అద్భుతంగా బాగా ఉంది. శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది. కుంభరాశి మిత్రులారా, 5వ ఇంట్లో అంగారకుడు, 2వ ఇంట్లో రాహు, శుక్రుడు 8వ ఇంటి నుండి 2వ ఇంటి ప్రభావితం చేస్తున్నాడు. బృహస్పతి నెల మొత్తం 4వ ఇంట్లో, శని సెప్టెంబర్ 16 వరకు తిరోగమన స్థితిలో. ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మధ్యన ధన నష్టం కూడా పొందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతారు. అధికారుల బరువు బాధ్యతలు పెంచుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాకపోతే రావాల్సిన డబ్బులు బకాయిలు కానీ రాదు అంత త్వరగా. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది. రాహు అనుకూలంగా ఉండడం వల్ల ప్రగతికి ఆటంకాలు ఉండవు. కొత్త సామగ్రి, ప్రయాణాలు, నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందిస్తారు. కుటుంబంలో తరచు వ్యర్థమైన వాదనలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ వస్తుంటాయి. కొంచెం ఇంట్లో అశాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా మీ చేయి దాటి శృతి మించిపోయే అవకాశాలు ఉంటుంది. ఈ నెల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కొత్త వ్యాపారాలకి దూరంగా ఉండండి. ఉన్న వ్యాపారాన్ని గట్టిగా చేసుకోండి. పని భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఆదరణ తగ్గుతుంది. ఈ నెలంతా కూడా ఉద్యోగస్తులకి టక్ ఆఫ్ వార్ ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారం వాణిజ్యం మధ్యస్థంగా ఉంటుంది. పోటీ పెరుగుతుంది. మీ తోటి వ్యాపారం నుంచి పరోక్షంగా మీకు పోటీ ఎదురు ఉంటుంది. మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళడం లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళడం జాగ్రత్త. అక్కడ వెళ్ళిన చోట చాలా జాగ్రత్తగా ఉండి మీ నోరు అదుపులో ఉంచుకోండి. కుంభరాశి మిత్రులారా, ఈ నెల మీరు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం చేసే మహిళలు ఆఫీసులో చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం అవుతుంది, సవాళ్ళుగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉంచుకోండి. రాజకీయ నాయకులకి గడ్డుకాలం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకు మాత్రం బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమం, మీడియా రంగం వారికి మిశ్రమం, వివాహం కాని వారికి కాస్త టైం అవుతుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంకొక 1-2 మంత్స్ వెయిట్ చేయండి. ఈ నెల కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీ అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య అందరితోనూ జాగ్రత్తగా ఉండి వాగ్వివాదానికి వెళ్ళకండి. సెప్టెంబర్ నెలలో అదృష్ట దినాలు మీకు ఏమైనా ఉన్నాయంటే 2, 8, 11, 15, 23, 27 ఇవన్నీ బాగున్నాయి. చంద్రాష్టమం సెప్టెంబర్ నెలలో 4/9/2024 9:55 నుండి 6/9/2024 11 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ 2 రోజులు. సరే, ఈ నెల ఏం చేయొచ్చు? హనుమంతుని యొక్క ప్రార్థన చేయండి. సుందరాకాండ పారాయణం చేయండి. కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపం వెలిగించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహ కవచం పారాయణం చేయండి. దైవ ప్రార్థన మనకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దైవ ప్రార్థన మనకు ముఖ్యం కాబట్టి దైవ ప్రార్థన చేయండి. ఎంత వీలుంటే అంత మీ ఇంటి ఇలవేలుపు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద ఉన్న నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కరుంగాళిమాల ధరించండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు.
దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామి వారికి పిల్లలకి అందరికి ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే. గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ల తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది, అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు, ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయం. సంసప్తక యోగం కొన్ని రాశులకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అది ఎవరెవరు, ఎందుకు ఆ యోగం వచ్చింది, దానివల్ల ఉన్నటువంటి విశేషాలను చేసుకుంటే, జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల కలయిక కారణంగా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి రెగ్యులర్గా. కొన్ని యోగాలు శుభయోగాలుగా, మరికొన్ని యోగాలు అశుభయోగాలుగా జరుగుతూ ఉంటాయి. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటుంది. ఇక వాటి ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది. ఓకే, ఈసారి ఆగస్టు 16, 2024 అంటే మనం గత నెల నుంచి చెప్తున్నాం. అంటే ఇది రాబోయేది సుమారుగా ఎన్ని రోజులు ఉండబోతుందని కూడా చెప్తున్నాను. ఆగస్టు 16, 2024న సూర్యుడు రాత్రి 7:32 సింహరాశిలో సంచారం మొదలుపెట్టారు. ముఖాముఖిగా సూర్యుడు శని 30 ఏండ్ల తర్వాత, ఇది మామూలు విషయం కాదండి, 30 years తర్వాత జరిగిన ఒక పరిణామం ఇది. 30 ఏళ్ల తర్వాత శని కుంభరాశిలో సంచరిస్తున్నారు ముఖాముఖిగా. ఈ స్థితిలో ఈ 2 గ్రహాలు కూడాను 180 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు సూర్యుడు మరియు శని ఒకదాని ఒకటి 7వ ఇంట్లో ఉంటారు. ఇది అద్భుతం కదా. ఇది రెగ్యులర్ గా రాశి ఫలితాలు చెప్పడం కంటే కూడా ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది, సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 2 గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి సంసప్తక యోగం ఏర్పడుతుంది. అంటే 2 గ్రహాలు ముఖాముఖి వచ్చినప్పుడు ఏర్పడే జ్యోతిష్య కలయిక, దాని పేరే సంసప్తక యోగంగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులు అదృష్టం చాలా కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుంది. 2025లో వీరికి అద్భుతం ఉండబోతుంది. అంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే 2025 అంతా కూడాను ఈ యొక్క ఫలితం ఉండబోతుందని చెప్పడం జరుగుతున్నారు. 2025లో వీరికి డబ్బులు, ఐశ్వర్యం, మాట అన్ని కూడా రాహుకేతు ద్వారా మీకు పొందుతారు. దీంట్లో ఈ రాశులు ఏ రాశుల వారికి యోగం ఉందని చూద్దాం. కుంభరాశి. సంసప్తక యోగం వల్ల కుంభరాశి వారికి గొప్ప ప్రయోజనం కలుగుతున్నాయి. అది ఎలా అవుతుందండి? వారికి 7.5 శని 7.5 నడుస్తుంది కదా. కానీ ఆ 7 ఉన్నా కూడాను 2 గ్రహాలు 180 degrees వచ్చాయి కదా. దాని గుణంగా శని భగవానుడు కూడా ఇక్కడ అనుకూలంగా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి వారికి ఉద్యోగులకి ఇది అనుకూలమైనటువంటి సమయం. పనిచేసే చోట అనేక విజయాలు, అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్ ఏమైనా పెట్టుంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి సమాజంలో
గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, రాజకీయ సామాజికంగా ఎదుగుతారు, ప్రజాదరణ పొందుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 30 ఏండ్ల తర్వాత వచ్చినటువంటి యోగం కాబట్టి ఈ యొక్క యోగాన్ని ఈ 3 యొక్క రాసులు కూడా పొందండి. విజయోస్తు.